హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇక్కడైతే నేను గుడ్డు పులుసు చేస్తున్నా. దానికోసం గిన్నె పెట్టి ఆయిల్ పోసుకుని జీలకర్ర ఆవాలు ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేయించుకున్నాక నేను ఇక్కడైతే ఒక పెద్ద పచ్చిమిర్చి కట్ చేసి వేసాను ముక్కలుగా. తర్వాత టమాటాలు వేస్తున్నా. టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ఉప్పు పసుపు వేసి వేయించాను, సారీ అది స్కిప్ అయింది. అవి మగ్గిపోయిన తర్వాత బాగా నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నా. మనకు సరిపోయేటట్టు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. అవి మగ్గిపోయాయండి. బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసాను. నేను ఇక్కడ గుడ్డు పులుసు కాబట్టి నేను వాటర్ కొన్ని ఎక్కువే పోసాను. ఒక 10 నిమిషాలు బాగా మరగబెట్టిన తర్వాత ఇక్కడైతే గుడ్డుకి ఘాట్లు పెట్టి వేస్తున్నా. గుడ్లు వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికింది, గుడ్డు కూర రెడీ అయిపోయింది. ఇక్కడైతే బగారా రైస్, దానికోసం గిన్నె పెట్టి ఆయిల్ పోసి చెక్క లవంగా బిర్యానీ ఆకు మొగ్గ వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా వాటర్ తెల్లినప్పుడు నేను బియ్యం వేస్తున్నా. బియ్యం వేసేసి ఉప్పు వేసానండి. తర్వాత మనం మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. గుడ్డు కూర బగారా రైస్ రెడీ.